అండి, నేను కందవేపుడు చేసినప్పుడు రసం రెసిపీ కూడా అడిగారు కదా. నేను ఇది టమాటా అలాగే రావు ఉసిరికాయతో చేస్తాను. హెల్త్ కూడా చాలా మంచిది. ఇంక నేను రసం పొడి చేస్తున్నాను. మిరియాలు ఒక హాఫ్ కప్పు, అలాగే కందిపప్పు ఒక హాఫ్ కప్పు, పచ్చిశనగపప్పు ఒక హాఫ్ కప్పు, అలాగే ధనియాలు ఒక హాఫ్ కప్పు, 4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, కారానికి తగ్గ ఎండుమిర్చి నేను 8 తీసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకుని అన్నిటిని బాగా రోస్ట్ చేసుకోండి. ఇది ఇంగువ అండి, పొడి కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. వీటిని మెత్తగా పొడి కింద చేసుకోండి. నేను 2 టమాటాలు తీసుకుంటున్నాను. వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మెల్లగా చేత్తో గానీ అమందస్తతో గానీ మెదుముకోండి. దీంట్లో వాటర్ వేసుకుని చిన్న సైజు రావి ఉసిరికాయలు నేను 2 తీసుకుంటున్నాను. ఘాట్లు పెట్టి రసంలో వేసేసేయండి. ఇందులో పసుపు, చేసుకున్న రసం పొడి, అలాగే ఉప్పు వేసుకుని మీడియం మంట మీద రసాన్ని మరిగించుకోండి. రావి ఉసిరికాయ అయితే చక్కగా ఉడికిపోయింది. రసం పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి కచ్చపిచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, వాము కావాలనే వేసుకోండి. కరివేపాకు వేసుకొని రసాన్ని జాగ్రత్తగా పోపులోకి దించుకోండి. అంతే, రసం రెడీ. దీంతో పాటు వేపుడు ఏదైనా ఉంటే ఇంక టేస్ట్ చెప్పక్కర్లేదు.